మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాభివందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నేను ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యం గొలిపేటటువంటి సాక్ష్యాన్ని తెలియపరచాలని ఆశపడుతున్నాను. దేవుడు తన బిడ్డల్ని అనేక మార్గాల్లో ఆయన వైపు నడిపించుకుంటూ ఉంటాడు. ఏదో ఒక మార్గంలో, ఏదో ఒక రూపాన ఆయన్ని తన బిడ్డలు తెలుసుకునేలా చేస్తూ ఉంటాడు. ఈ మార్గాలు మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి, ఒక అద్భుతంలాగా అనిపిస్తూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ దేవుడు మనుషులని తన రక్షణలోనికి నడిపించుకుంటూ ఉంటాడు. అలా ఒక విచిత్రమైన, ఒక ఆశ్చర్యకరమైనటువంటి మార్గంలో దేవుడు తన బిడ్డని తన వైపుకు నడిపించుకున్నటువంటి ఒక సాక్ష్యాన్ని నేను ఇప్పుడు తెలియపరుస్తాను. వినుకొండ దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక స్త్రీ బాగా దైవ చింతన కలిగి ఉంటుంది. ఆమె యేసుక్రీస్తు గురించి ఏనాడు వినలేదు, ఏనాడు కూడా పట్టించుకోలేదు. కానీ తాను విశ్వసించినటువంటి దేవుళ్ళ విషయంలో మాత్రం చాలా అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంది. అయితే ఆమె ఒకానొక దినాన ఒక చిలక బస్తీ చెప్పేటటువంటి వ్యక్తి వచ్చినప్పుడు ఆమె ఆ చిలక జోష్యం చెప్పించుకోవడానికి వెళ్ళింది. ఆ చిలక జోష్యం చెప్పించుకుంటూ ఉన్న సమయంలో ఆ వ్యక్తి చెప్పాడు, ఈమె యొక్క జోష్యం చెప్పమని ఆ చిలకతో చెప్పాడు. ఒక మంచి కార్డు తీయమని చెప్పాడు. మనందరికీ తెలుసు, చిలక జోస్యంలో చిలక అక్కడ కొన్ని కార్డ్స్ ఉంటే, లేదా కొన్ని పేపర్ ముక్కలు ఉంటే వాటిని తీసుకొని అతని చేతికి అందిస్తుంది. అతడు దాన్ని బట్టి చెప్తాడు. ఆ పేపర్లో ఉన్న ఫోటోని బట్టి, ఆ పేపర్లో ఉన్న సమాచారాన్ని బట్టి వారికి జోష్యం చెప్తాడు. అయితే చిలక అక్కడికి వచ్చి ఆ కార్డ్స్లో ఉన్నటువంటి, లేకపోతే ఆ ముక్కల్లో ఉన్నటువంటి ఒక ముక్కను తీసి అతని చేతికి ఇచ్చింది. అతడు ఆ ముక్కను తీసి చూసినప్పుడు అందులో యేసు ప్రభు ఫోటో అనబడిన ఫోటో కనపడుతుంది. అప్పుడు ఆమె అంటుంది, ఏంటిది, ఈ దేవుడు ఏం దేవుడు, నాకు అసలు తెలియని కూడా తెలియదు, నాకు అసలు ఇష్టం లేదు ఆ దేవుడు అంటే. ఏంటి, నాకు యేసు ప్రభుకి అసలు సంబంధమే లేదు, తీసేయి కాదు, ఇలా కానే కాదు, మరొకసారి తీయమని చెప్పు అని చెప్పినప్పుడు అతను మరలా ఆ ముక్కలన్నిటినీ కలిపి అక్కడ పెట్టాడు. మరలా ఆ చిలక చెప్పాడు తీయమని. ఆ చిలక వచ్చి మరలా ఆ యేసు ప్రభు బొమ్మ అనబడిన ఆ ఫోటోనే తీసింది. మరలా ఆమె ఒప్పుకోలేదు, నాకు అసలు ఈ దేవుడు అంటే ఇష్టం లేదు, ఈ దేవుడికి నాకు సంబంధం లేదని చెప్పేసి అప్పటికీ అంటూనే ఉంది. ఇలా కాదు అని చెప్పేసి మరలా మూడోసారి తీయమన్నప్పుడు మూడోసారి కూడా అదే ఫోటోని తీసింది. ఆమె ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. ఈసారి ఏం చేశారు అని అంటే, ఆ ఫోటో మొత్తంగా తీసి పక్కన పెట్టు, ఇప్పుడు చిలక ఏం తీస్తుందో చూద్దామని చెప్పేసి ఆమె చెప్పింది. సరే, ఆ ఫోటో తీసి పక్కన పెట్టినప్పుడు ఆ చిలక ఆ కార్డ్స్లో, మిగిలిన కార్డ్స్లో ఉన్నటువంటి ఆ ముక్కల్ని ఏదో ఒకదాన్ని తీయటానికి అసలు ఏమాత్రం కూడా ఇష్టపడకుండా ఆ చిలక అక్కడే పడుకుంటుంది. ఆ ముక్కల్లో ఒక ముక్క తీయమన్నప్పుడు అది తీయకుండా అక్కడే పడుకుంటుంది. అలా ఆ యొక్క చిలుక తీయకుండా పడుకుంది. అప్పుడు ఆమె, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఏంటి ఇది తీయట్లేదు అని చెప్పేసి. ఆ తర్వాత ఆమె మనసులో దేవుని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అలా ఆలోచించిన తర్వాత ఆమె యేసు ప్రభుని అంగీకరించక తప్పలేదు. ఆమె అప్పటి నుంచి కూడా యేసు ప్రభు యందు విశ్వాసాన్ని కలిగి ఉంది. ఈ రోజుకి కూడా ఆమె యేసు ప్రభులోనే విశ్వాసాన్ని కనబరుస్తూ ఉంది. ఇది 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సందర్భం. ఆమె ఇప్పటికీ కూడా క్రీస్తు యందు విశ్వాసంలోనే కొనసాగుతుంది. ఇది చిలక వల్ల జరిగిందని నేను అనుకోవటం లేదు, దేవుడి వల్లే జరిగిందని నేను అనుకుంటున్నాను. దేవుని యొక్క సమాచారాన్ని తన బిడ్డలకు తెలియపరచడానికి దేవుడు పక్షుల్ని సహాయంగా వాడుకుంటాడు, జంతువులను కూడా సహాయంగా వాడుకుంటాడు అనేది బైబిల్లో చెప్పబడింది. ఇక్కడ కూడా అలాగే ఈ యొక్క పక్షిని వాడుకున్నాడేమో అనిపిస్తుంది. ఆమె నిజంగా విశ్వాసంలోకి నడిపించబడిందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనంటే ఆమెను
నడిపించింది దేవుడే అని అనుకుంటున్నాను. ఎందుకు అనంటే ఆమె పక్షి ద్వారానో లేకపోతే ఇంకొక మార్గం ద్వారానో ఆమె నడిపించబడితే ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో అవిశ్వాసిగా మారిపోయి ఉండేది, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉండేది. కానీ ఆమె 20 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ యేసు ప్రభు అంటే అమితమైన ప్రేమను కనబరుస్తుంది. కనుక దేవుడే ఆమెను దర్శించాడు. ఆ యొక్క సమయాన్ని, ఆ యొక్క సందర్భాన్ని, ఆ యొక్క పక్షిని ఆమెను తన వైపు రాబట్టుకోవటానికి వాడుకున్నాడు అని నేను నమ్ముచున్నాను. ఈ విధంగా దేవుడు అనేక విచిత్రమైన మార్గాల ద్వారా మనుషుల్ని తన వైపు ఆకర్షించుకుంటాడు అని నేనైతే నమ్ముతూ ఉన్నాను. ఆమె ఇప్పటికీ కూడా స్థిరమైనటువంటి విశ్వాసంతో యేసు ప్రభు ఎడల మహా గొప్ప ప్రేమతో ఆయన సన్నిధికి వస్తూ ఉంది. కనుక దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఈ స్వస్థతలు, దయ్యాలను వెళ్ళగొట్టడం మాత్రమే కాకుండా విశ్వాసంలోనికి మనుషులను నడిపించుకోవడంలో కూడా ఇలాంటి ఆశ్చర్యకార్యాలు చేస్తాడు అని నేనైతే నమ్ముచూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.